జనరల్గా తెలుగు ఫిల్మ్లో కామెడీ పండించే వాళ్ళు మేజర్ డైలెక్ట్ మీద వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళు మాట్లాడే ఆ, ఒకే డైలాగ్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పి నవ్వించగలరు. సో ఎంత పర్సంటేజ్ వల్ల డైలాగ్ డెలివరీ వల్ల ఎంత పర్సంటేజ్ మీరు ఒక చేశారనుకోండి, డైలాగ్ డెలివరీ అండ్ ఎక్స్ప్రెషన్, ఈ రెంటి మీదే 99% వర్కౌట్ అయిపోతాయి ఆడియన్స్కి. అండ్ బాడీ లాంగ్వేజ్. మీరు యాజ్ ఎ కమెడియన్ ఏది ఎంత పర్సంటేజ్ కంట్రిబ్యూట్ చేస్తుంది అనుకుంటున్నారు? అది కొంతకాలమే పనిచేస్తుంది అనుకుంటాను. అంటే ఫస్ట్ కమెడియన్ వచ్చాడు అనుకోండి, అతను కొత్తగా జనాలకు అలవాటు అయినప్పుడు అతను ఏం చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అరే యాక్టివ్గా ఉన్నాడు, బాగా చేస్తున్నాడు, అతనికి బాడీ లాంగ్వేజ్ అని. అతను అది చేస్తూ చేస్తూ చేయబోగా డెఫినెట్గా అతను మొనాటిక్ ఫీల్ అవుతారు. అప్పుడు డెఫినెట్గా కంటెంట్ పైన ఆధారపడి ఉంటుంది అతని లైఫ్. కంటెంట్ బాగుంటేనే ఇతను కామెడీ వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఎంత కంటెంట్ బాగున్నా కంటెంట్ బాగాలేనప్పుడు డెఫినెట్గా తేలిపోతాడు. సో అదేంటంటే ఒక సర్టన్ పీరియడ్ ఉన్నప్పుడు మాత్రమే, నాకు తెలిసి మ్యాక్సిమం అంటే ఒక 20-25 ఫిల్మ్స్ వరకు అతను భరించగలం. ఆ తర్వాత అన్ని సినిమాలు అతను కనపడుతుంటాడు కాబట్టి డెఫినెట్గా ఇదే చేస్తున్నాడు అంటారు. సో మనకి డెఫినెట్గా అది అనేది కొంతవరకే పనిచేస్తుంది. ఆ తర్వాత కంటెంట్.